హాయ్ పిల్లలు! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు లైఫ్ టేల్స్. ఈరోజు చెప్పబోయే కథ సింహం, చిలుక మరియు పిచ్చుకల స్నేహం. ఒక అడవిలో ఒక గర్జించే సింహం రాజుగా ఉండేది. అది ఎప్పుడు ఒంటరిగా ఉండి ఎవరితోనూ స్నేహం చేసేది కాదు. ఒకరోజు ఒక చిలుక రంగురంగుల ఈకలతో సింహం దగ్గరికి ఎగురుకుంటూ వచ్చింది. రాజా, నువ్వెందుకు ఒంటరిగా ఉంటావు? నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. సింహం మొదట నవ్వి, నువ్వు చిన్న చిలకవి, నాతో స్నేహం ఎలా చేస్తావు అని అంటుంది. అప్పుడు ఒక చిన్న పిచ్చుక చిలుక పక్కనే వచ్చి, రాజా, స్నేహం పరిమాణం చూడదు, గుండె చూస్తుంది అని చెప్పింది. సింహం ఆలోచించి, సరే, మీ ఇద్దరితో స్నేహం చేస్తాను అని అంటుంది. ఆ రోజు నుండి చిలుక సింహానికి అడవి వార్తలు చెప్పేది. పిచ్చుక సింహం దగ్గర కూర్చొని పాటలు పాడేది. సింహం వారి స్నేహంతో ఎప్పుడూ సంతోషంగా ఉండేది. ఒకరోజు సింహం ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది. చిలుక మరియు పిచ్చుక ఇద్దరు కలిసి వేటగాడిని దూరంగా తీసుకెళ్లి సింహాన్ని రక్షించాయి. సింహం, మీరు నా నిజమైన స్నేహితులు అని ఆనందంగా అన్నది. అప్పటి నుండి వారి స్నేహం అడవిలో అందరికీ ఆదర్శంగా నిలిచిపోయింది.